బీవీఆర్ టుడే న్యూస్ కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారిని దర్శించేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. కోడిగుడ్డు పలావుతో అలిపిరి నుండి తిరుమలకు భక్త బృందం చేరుకున్నారు. ఇతర భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. ఈ ఘటన కాస్త బయటపడడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దీంతో టీటీడీలో భద్రతా తనిఖీలు వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. దీనిపై టీటీడీపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 28 మంది భక్తులు తిరుమల కొండకు రావడం, వారు కోడిగుడ్లు తీసుకురావడాన్ని గుర్తించలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇక వారంతా ఇతర మతస్థులు కావడాన్ని మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. వారు కావాలని ఇలా చేశారా అనే అనుమానాన్ని భక్తులు, నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టీటీడీ అధికారులు కళ్ళు తెరిచి తిరుమలలో తనిఖీలు సక్రమంగా నిర్వహించి భద్రతా వైఫల్యాలను అధిగమించాలని డిమాండ్ చేస్తున్నారు. వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తాం, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్, కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఇక్కడేమి బీవీఆర్ టుడే న్యూస్ కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.